హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే రవ్వ బొబ్బటి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం మనం 2 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకుని, అలాగే చిటికెడు ఉప్పు వేసుకొని, 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటామండి. మధ్య మధ్యలో అయినా వాటర్ నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవచ్చు. ఆ తర్వాత మనం పిండిని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటాము. నెక్స్ట్ మనం ఇంకో బౌల్ తీసుకొని ప్యాన్ తీసుకొని దాంట్లో 1 కప్పు బాంబే రవ్వ అయితే వేసుకుంటామండి. వేసుకొని ఇలా వేయించుకుంటాము. దోరగా వేయించుకున్నాక అది కూడా తీసి పక్కన పెట్టేసుకుంటాము. అలాగే బెల్లం అనేది 1 కప్పు వచ్చేలాగా తురుముకోవాలండి. ఇలా చూపిస్తున్నా కదా, నీట్గా ఇలా అంటే నీట్గా వచ్చేస్తుంది. అది 1 కప్ అయితే రావాలండి మనకి. అది కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం అదే ప్యాన్లో 1.5 కప్పు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూపించాను కదా, వేసుకొని బెల్లం అనేది యాడ్ చేసి బాగా కరగనివ్వాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని దాంట్లో యాడ్ చేస్తాము. అలాగే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తామండి. యాడ్ చేసి మిశ్రమం అనేది గట్టిపడాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అప్పుడు వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇదైతే మీరు మీడియం టు హై ఫ్లేమ్లో చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా యాడ్ చేసుకోండి నెయ్యిని. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేశాను. చేసుకొని ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో మిశ్రమం అనేది గట్టిపడాలి, చుట్టుపక్కల అంటుకోకుండా. అంతవరకు అయితే మనం నీట్గా మిక్స్ చేసుకుంటూ వస్తామండి. ఇక్కడ చూసారు కదా మీరు ఎలా వస్తుందో, ప్యాన్కి అంటుకోకుండా నీట్గా ఇలా రావాలండి కన్సిస్టెన్సీ అయితే. అలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకుంటాం. అది కాస్త చల్లారాక మనం అలాగే మర్చిపోకండి చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోవాలండి తీసే ముందు. సో దీన్ని కూడా ఇలా నీట్గా చల్లారాక ఇలా రౌండ్స్ చేసి పెట్టుకుంటామండి. ఆ తర్వాత ముందుగా కలుపుకున్న పిండిని కూడా మళ్ళీ ఒకసారి తీసి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పెద్ద పెద్ద రౌండ్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. మనం 1 కప్పు మైదా పిండి తీసుకొని ఈ బాల్స్ని దాంట్లో డిప్ చేసి ఇలా అయితే ఇలా పిండిని దీని లోపల అయితే స్టఫ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని నీట్గా అదైతే క్లోజ్ చేసేసి రౌండ్స్ చేసేయాలండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా నీట్గా ఇలా రౌండ్ చేసేసుకొని ఒకసారి చపాతీలా ఒత్తేసుకోవడమే అండి. ఇలా నీట్గా చుట్టూ ఇలా ఒత్తుకోవాలి. ప్లస్ ఇది మందంగానే ఉండాల్సిన అవసరం లేదండి, పల్చగైనా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా మనం 2 సైడ్స్ నెయ్యి రాసుకొని ఇలా నీట్గా కాల్చుకోవాలండి. చూసారు కదా, ఇలా చపాతీని ఎలా కాల్చుకుంటామో అలాగే దీన్ని కూడా నీట్గా కాల్చుకోవాలి. నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి సేమ్ ప్రొసీజర్లో ఇలా నెయ్యి రాసుకొని చుట్టూ ఇలా అయితే మనం చేసుకోవాలండి. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది, ప్లస్ చాలా ఈజీ కూడా. మీరందరూ కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.